పీల్చుకుంటే మా ఊపిరితిత్తులు పాడైతాయా పాడు కావా దాంతోని ఇవన్నిటికీ మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఇలా ఇలా ఆఖరికి రేపు భవిష్యత్తులో మా యంగ్స్టర్స్ యువకులు ఎవరైతే ఉన్నారో రేపు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టాలంటే ఇలా నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్తోని ఎట్లయితే హ్యాండిక్యాప్ పిల్లలు పుడుతున్నారు, రేపు మా హుజరాబాద్ నియోజకవర్గంలో పిల్లలకు అందరూ కూడా ఇట్లా హ్యాండిక్యాప్ పిల్లలు పుట్టే ప్రమాదం ఉందా లేదా? ఇట్లాంటిది ఎందుకు మా మీద కోపం పెంచుకుంటా ఉన్నారు, ఎందుకు చేస్తూ ఉన్నారు ఇవన్నీ? ఇలా ఈ దయచేసి మీరు రాజకీయాలకు అతీతంగా, దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయాలకు అతీతంగా డంపింగ్ యార్డ్ని వెంటనే మీరు రద్దు చేయాలి. ఇలా కాంగ్రెస్ మిత్రులు కొందరు వేరు మంత్రులు అందరూ మరి సానుకూలంగా ఉన్నామో అని చెప్తున్నారు. మరి మీరు సానుకూలంగా ఉన్నామని చెప్పిన తర్వాత దాన్ని వ్యతిరేకించేటోళ్ళు ఎవరు? తుమ్మల నాగేశ్వరరావు గారు మేము సానుకూలంగా ఉన్నామంటారు, పొన్నం ప్రభాకర్ గారు అంటున్నారు అని చెప్తున్నారు, శ్రీధర్ బాబు గారు అంటున్నారు అని చెప్తున్నారు. మరి అందరు చెప్పిన తర్వాత అది ఎందుకు అవుతుంది? దయచేసి దీంట్లో రాజకీయాలు చేయకండి. వెంటనే మా రద్దు ప్రకటన తప్పకుండా రావాలి. ఎట్టు పరిస్థితుల్లో రద్దు చేస్తున్నాము అనేది ప్రకటన వెంటనే ఇవ్వాలని నేను ఈ ప్రభుత్వాన్ని నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇలా మా హుజరాబాద్ నియోజకవర్గంలో మా ల్యాండ్ రేట్స్ ఏ ఊరికి పోయినా, హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 107 గ్రామ పంచాయతీలకు ఏడికి పోయినా, మా 2 పట్టణాలలో ఏడికి పోయినా, మా మానకొండూరు మండలంలో ఏడికి పోయినా, కేశవపట్నం మండలంలో ఏడికి పోయినా, ఎల్కతుర్తి భీమదేవరపల్లి సైదాపూర్ మండలంలో ఎక్కడికి పోయినా కూడా ఇలా తక్కువలో తక్కువ 25 లక్షల రూపాయల కంటే ఒక ఎకరం కూడా తక్కువ ఉండదు. అట్లాంటిది ఇలా 25 లక్షల రూపాయలకు కూడా ఎకరం తక్కువ ఉండకుండా మినిమం 25 లక్షల రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల వరకు మాకు ఎకరం ఉంది. మా 2 పట్టణాలలో 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు గజం ఉంది. రేపు నిజంగా మీరు ఈ డంపింగ్ యార్డ్ అనేది అక్కడ తీసుకొచ్చి పెడితే రేపు మా భూమిలు 4-5 లక్షలకు కూడా కొనేవాళ్ళు ఉండరు. రేపు పట్టణంలో 1000 రూపాయల గజం కూడా కొనేవాళ్ళు ఉండరు. మరి ఇవన్నీ కూడా ప్రజల్ని ఇబ్బంది పెడతలేరా? కేసీఆర్ గారేమో కష్టపడి రైతులు బాగుండాలి అని గొప్ప ఆలోచనతోని గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు రైతులు బాగుండాలి, రైతులని కోటీశ్వర్లు చేయాలని గొప్ప ఆలోచనతోని ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి నీళ్లు తెచ్చిండ్రు. ఆ పంటలకి రైతు బంద్ వేసిండు, 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చిండు. ఇలా దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చిండు. ఇలా రైతులని ఇవన్నీ ఇచ్చి ఇలా ల్యాండ్ రేట్లని ఇలా 25 లక్షల రూపాయల నుంచి 2 కోట్ల వరకు ఇలా చేసింది కేసీఆర్ గారు అయితే, ఇలా రైతులని లక్షాధికారులు కోటీశ్వర్లు చేసింది కేసీఆర్ అయితే, ఇలా ఒక ఎకరం భూమి రైతుకు ఉన్నదంటే నా జేబులో 25 లక్షలో లేకుంటే రోడ్డుకుంటే 50 లక్షలో లేకుంటే 1 కోటి రూపాయలు నా జేబులో ఉన్నాయి, రేపు నా బిడ్డల పెళ్లికి పనికొస్తుంది లేకుంటే నా పిల్లల చదువుకు పనికొస్తుంది అని ఒక ఆలోచనతో ఇలా రైతులు ఉన్నారు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇలా మీరు డంపింగ్ యార్డ్ తీసుకొచ్చి పెట్టేస్తాడా? ఇలా 3-4 లక్షలకు కూడా ఎకరం కొనేటోళ్ళు ఉండరు కదా. ఎందుకు మా ప్రాంతంలో ఉన్న రైతులని ఇబ్బంది పెడతా ఉన్నారు? మా ప్రాంతంలో ఉన్న ప్రజల్ని మీరు ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు? ఇలా ఎందుకు అంత ఇబ్బంది పెడతారు? సరే మీకు తృప్తి అయితే నా మీద సిఐడి కేసు పెట్టి నన్ను జైల్లో పెడితే మీకు తృప్తి అయితే పెట్టుర్రి. నేను నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల కోసము ఈ మానకొండూరు, కేశవపట్నం, సైదాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి ప్రజల కోసం నన్ను జైలు పెట్టి మీరు ఆనందపరుస్తారు, దాన్ని మీరు హ్యాపీగా ఫీల్ అవుతారంటే పెట్టుకోర్రి. జైల్లో పెట్టుర్రి, నిలబెడతారా 2 నెలలు పెడతారా పెట్టుర్రి. కానీ మా డంపింగ్ యార్డ్ అయితే రద్దు చేయరాదుండి. ఎందుకు మా ప్రాంతం మీద అంత అక్కసని మేము అడుగుతా ఉన్నాం. ఇలా మా ప్రాంతంలో అద్భుతమైన ప్రాంతం, దయచేసి మా ప్రాంతంని పాడు చేయకండి. రేపు వ్యవసాయం చేసే రైతులని ఆగం చేయకండి, రేపు ఆడ ఉన్న మహిళలని ఆగం చేయకండి, ఇలా ఆడ ఉన్న యువకులని మీరు దయచేసి ఆగం చేయకండి. నేను దయచేసి మళ్ళా చెప్తా ఉన్నాను, ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 5 మండలాలు, ఇలా బయట ఉన్న 5 మండలాలు, 10 మండలాలు, 2 పట్టణాలు, ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చెయ్యాలి. ఈ డంపింగ్ యార్డ్ అనేది తీసుకొని వస్తే ఆ చెత్త ప్రతి ఊరికి టచ్ అవుతుంది, ఆ చెత్త ప్రతి ఊరికి వర్తిస్తుంది. ఈ ఏరియా మొత్తం కూడా కాలుష్యం అయిపోయి మీరు అందరు కూడా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. దయచేసి మీ అందరు కూడా మేలుకోవాలి. ఇదేదో ఉట్టి కౌశిక్ రెడ్డి సమస్యనో లేకుంటే రాజేశ్వరరావు గారి సమస్యనో బండశ్రీను గారి సమస్యనో లేకుంటే రమేష్ గారి సమస్యనో కాదు. ఈ సమస్య ప్రతి ఒక్కరి సమస్య. ఎవరి కోసం వారు తప్పకుండా కొట్లాట చేయాలి, పోరాటం చేయాలి. ఎవరు కూడా ఇంట్లో పడుకోవద్దు, నాకేమవుతుంది, ఇది నా వరకు వస్తుందా, ఇది వీడికి తెలియదా అనేది కాదు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడే ప్రమాదం ఉన్నది 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 ఉన్నది. నేను రాజకీయాలకి అతీతంగా నేను చెప్తా ఉన్నాను. ఇలా రేపు మా జేఏసీ ఆధ్వర్యంలో, మా ఆదివారం రోజు మా జేఏసీ ఆధ్వర్యంలో మేము ఏడైతే వీళ్ళు ఆ డంపింగ్ యార్డ్ని పెడతామని చెప్పిర్రో ఆ డంపింగ్ యార్డ్ దగ్గర
మా మల్లన్న దేవుడు అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి ఆడ మాకు మల్లన్న దేవుడు టెంపుల్ ఉన్నది. ఆ టెంపుల్ అనేది కూడా మా యాదవ్ కుర్మల సోదరులకి సెంటిమెంట్ అయిన టెంపుల్, వాళ్ళతో పాటు మా అందరు కూడా సెంటిమెంట్ అయిన టెంపుల్. ఆడ టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్ని కూడా మీరు తీసేద్దామని ఆలోచనలో ఉన్నారు. ఆడ టెంపుల్ ఏదో మేము కొత్తగా పెట్టింది కాదు, అక్కడక్కడనే మల్లన్నతో పాటు ఆడ శివుని లింగం వెలిసింది, ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి ఉంది. ఖచ్చితంగా ఈ ఆదివారం రోజు పార్టీలకి అతీతంగా జేఏసీ ఆధ్వర్యంలో ఇలా మేము ఆడ మల్లన్న పట్నాలు వేస్తున్నాం. దయచేసి మీడియా మిత్రులు కూడా అందరు రావాలి. ఆడ వచ్చి మొత్తం కూడా చూడండి, మేము చెప్పింది అబద్ధమైందా నిజమా అబద్ధమా అనేది మీరే చూడండి. మీరు ఆదివారం అయినా కూడా మీరు ఇవ్వకపోతే మాత్రం, ఇవాళ మెల్ల మీ ప్రభుత్వం నుంచి ప్రకటన రాకపోతే మాత్రం ఖచ్చితంగా 22 తారీఖున మా జేఏసీ ఆధ్వర్యంలో ఇలా ఖచ్చితంగా పెద్ద ఎత్తున మేము పాదయాత్ర కూడా శాంతియుతంగానే, ఏదైనా శాంతియుతంగానే ఇలా పాదయాత్ర కూడా మేము 22 తారీఖున తప్పకుండా మీరు ప్రకటన ఇవ్వకపోతే మాత్రం 22 తారీఖున ఖచ్చితంగా మేము అందరం కలిసి పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి నిరసన తెలుపుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 22 ఒక్కటే ఉండదు, 22 తారీఖుతో పాటు మీరు అయినా కూడా ప్రకటన చేయకపోతే మాత్రము ఎవ్రీ 2-3 డేసో 4 డేస్కో తప్పకుండా మా కార్యాచరణ మళ్ళీ మా జేఏసీ ఆధ్వర్యంలో మేము కూర్చొని పార్టీలకి అతీతంగా తప్పకుండా మేము చేస్తాము. ఇది ఎవరు మీరు ప్రభుత్వము ఎంత ఇబ్బంది పెట్టినా, మా మీద ఎంత ప్రెషర్ పెట్టినా, మా వాళ్ళ మీద ఎంత ప్రెషర్ పెట్టినా ఎవ్వరం కూడా వెనుకకి పోము. ఇది ఒక్కరి చేతిలో లేని ముచ్చట. ఇలా ప్రజలు మొత్తం కూడా లక్షలాది మంది ప్రజలు కూడా ఇలా బయటికి వచ్చి మాకు వద్దు కాక వద్దు, మాకు డంపింగ్ యార్డ్ వద్దు, మా హుజరాబాద్ ముద్దు, మాకు డంపింగ్ యార్డ్ వద్దు, మా జమ్మికుంట ముద్దు, మాకు డంపింగ్ యార్డ్ వద్దు, మా ఇల్లంతకుంట ముద్దు, మాకు డంపింగ్ యార్డ్ వద్దు, మా కమలాపూర్ ముద్దు, మా డంపింగ్ యార్డ్ వద్దు, మా వీణవంక ముద్దు, మాకు డంపింగ్ యార్డ్ వద్దు, మా ఎల్కతుర్తి మండల్ ముద్దు, మా డంపింగ్ యార్డ్ వద్దు, మా భీమదేవరపల్లి మాకు ముద్దు, మాకు డంపింగ్ యార్డ్ వద్దు, మా సైదాపూర్ ముద్దు, మాకు డంపింగ్ యార్డ్ వద్దు, మా కేశపట్నం ముద్దు, మాకు డంపింగ్ యార్డ్ వద్దు, మాకు మానకొండూరు ముద్దు అని ప్రజలు క్లియర్గా చెప్తా ఉన్నారు. దయచేసి ఇంతమంది లక్షలాది మందిని మీకు ఓటేసిన పాపానికి దయచేసి మమ్మల్ని ఇట్లా విషము నింపి మమ్మల్ని ఇబ్బంది పెట్టే, శాశ్వతంగా మా ప్రాంతాన్ని పాడు చేసే ప్రయత్నం చేయొద్దని ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి మా హుజరాబాద్ నియోజకవర్గం నుంచి ఉన్న 2,50,000 మంది పక్షాన నేను చెప్తా ఉన్నాను. దయచేసి దండం పెట్టి చెప్తా ఉన్నాను, ఇది మాత్రం ఎట్టు పరిస్థితి డంపింగ్ యార్డ్ వద్దు. ఇలా మీరు నా మీద ఒత్తిడి చేసి నా మీద ఉన్న కేసులని తీసుకుపోయి సిఐడికి పెట్టి నన్ను జైల్లో పెట్టి తర్వాత మీకు తృప్తి అయితే రద్దు చేస్తారంటే నన్ను జైల్లో పెట్టుర్రి, నేను జైల్లో పోయి కూర్చోడానికి సిద్ధంగా ఉన్నా. కానీ మా డంపింగ్ యార్డ్ మాత్రం మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం ఎట్టు పరిస్థితుల్లో రద్దు చేయాలని మా 2,50,000 మంది హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలతో పాటు ఆ 5 మండలాలు ఏవైతే నేను ఇంతకుముందు చెప్పిన ఆ ప్రజల పక్షాన కూడా ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఇట్లనే ప్రభుత్వం చేస్తే మాత్రం రాబోయే రోజులలో తీవ్రమైన పరిణామాలు మా జేఏసీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం మొత్తం కూడా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. ఇలా మాకు వద్దని నిరసన దీక్ష కొందరు చేసిరు, కొందరు నిరాహార దీక్ష చేసిండు, నేను చేసిన. కానీ వాళ్ళు చేయకపోతే మీకు క్లియర్గా చెప్పిన, ఈ 24th మేము నిరాహార దీక్ష చేసుడు కాదు, ఆడ టెంపుల్ ఉంది, మేము వేలాది మందితోని ఆ టెంపుల్ దగ్గర పట్నాలు వేస్తాం, ఆ టెంపుల్ని కూడా హైలైట్ చేస్తాం మీ మీడియా ద్వారా. వాళ్ళు అయినా కూడా వినకపోతే 22 తారీఖున ఖచ్చితంగా మేము ఎటు పరిస్థితుల్లో పాదయాత్ర చేసి నిరసన కూడా తెలియజేస్తూ ఉన్నాం. కార్యాచరణ అనేది ఏదో ఇది బీఆర్ఎస్ పార్టీది ఒక్కటే కాదు, జేఏసీ ఆధ్వర్యంలో మేము పార్టీలకు అతీతంగా జేఏసీ అని పెట్టుకున్నాం. ఆ జేఏసీ ఆధ్వర్యంలోనే ఖచ్చితంగా మేము చేస్తాం. ఇలా బాధ్యతగా ఇలా నేను కూడా అడుగుతున్నా, ఇలా గౌరవ ఎంపీ గారు బండి సంజయ్ గారు కూడా ఈడ ప్రజలు ఓట్లేసారు. బండి సంజయ్ గారికి బాధ్యత లేదా ఈడ డంపింగ్ యార్డ్ రద్దు చేయించేది? గౌరవ ఈటల రాజేందర్ గారికి కూడా ఇక్కడున్న ప్రజలు 20 సంవత్సరాలు ఆయనకి ఎమ్మెల్యేగా చేసిండ్రు, 20 సంవత్సరాలు ఇక్కడ నుంచి ఆయన మంత్రి అయ్యిండు. ఇంత పెద్ద లీడర్ ఇవాళ రాష్ట్రంలో ఏంటంటే అది హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల భిక్ష. అది చేసిన తర్వాత ఇలా ప్రజలకు కూడా కోసం వచ్చి ఎందుకు ముందరకు వచ్చి మాట్లాడతలేరు? ఇలా నేను మీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, పార్టీలకి అతీతంగా రాండి. బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, కాంగ్రెస్ నుంచి ఎవరు వస్తే వాళ్ళు, మేము అందరం కలిసి 1,00,000 మందితో కూర్చొని ఆడ 1,00,000 మందితో కూర్చొని మన నిరసన వ్యక్తం చేద్దాము. ఎందుకు మీరు పారిపోతూ ఉన్నారని మేము అడుగుతా ఉన్నాం.
రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా చూస్తారు, ఖచ్చితంగా వాళ్ళని గమనిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇట్లా రాకపోతే ఇవాళ అంతా కూడా నాటకాలు ఎవరు చేస్తారో, యాక్టింగ్ ఎవరు చేస్తున్నారో అంతా కూడా తెలుస్తుంది ప్రజలకి. శాశ్వతంగా హుజురాబాద్ నియోజకవర్గానికి ద్రోహులుగా మిగిలిపోయే ప్రమాదం వాళ్ళకే ఉంది. వాళ్ళ మంచికే నేను చెప్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. నా మీద ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసినా నాకు సీరియస్గా చెప్పారు, బ్రదర్ నువ్వు ఇట్లా ఈ డంపింగ్ యార్డ్ గురించి నువ్వు మాట్లాడొద్దు, నువ్వు మాట్లాడితే మాత్రము నేను క్లియర్గా చెప్తున్నాం, నీ కేసులన్నీ కూడా నీకు సిఐడికి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆ సిఐడికి ట్రాన్స్ఫర్ చేసి రేపు నిన్ను కస్టడీలో తీసుకొని నిన్ను రిమాండ్కి పంపుతాము, నీ ఇష్టము అని బ్లాక్మెయిల్ చేస్తారు. బ్లాక్మెయిల్ చేసినా నేను ఈల్డ్ కాలేదు. ఖచ్చితంగా మీరే చూస్తారు, రేపో ఎల్లుండో అవతల ఎల్లుండో లేకుంటే ఇవ్వాలనో ఆ నోటీసులు కూడా వస్తాయి. ఆ నోటీసులు కూడా మళ్ళీ నేను మీడియాకి ట్వీట్ చేసి పంపుతా. వాళ్ళు నోటీస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కూడా ప్రెస్ మీట్ పెడతా. దేనికోసం నోటీసులు ఇస్తారు, ఎందుకు నోటీస్ ఇస్తారు అనేది కూడా ప్రెస్ మీట్లు ఇస్తా. వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా, వాళ్ళు సిఐడికి పంపినా, సిబిఐకి పంపినా, దాన్ని ఉరి శిక్ష తీసినా మంచిదే. కానీ మా హుజురాబాద్ నియోజకవర్గంలో డంపింగ్ యార్డ్ అనేది రద్దు చేయాలనేదే మా